జగిత్యాల టీఆర్ నగర్లో బస్తీ దవాఖానా వద్ద రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవ వేడుకలు. ఎంఎంయు వైద్య శిబిరం. ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవం సందర్భంగా జగిత్యాల టీఆర్ నగర్లో బస్తీ దవాఖానా వద్ద రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవ వేడుకలు నిర్వహించడంతో పాటుగా మొబైల్ మెడికేర్ యూనిట్ వైద్య శిబిరం నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా సంక్షేమ శాఖ అధికారి మరియు వెటర్నరీ ఈడీ డాక్టర్ భువనగిరి నరేష్తో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుందారపు లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ మంచాల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్తో పాటు బస్తీ దవాఖానా వైద్యులు డాక్టర్ సందీప్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటుగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడడానికి గాను రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు జరుపుతున్నందుకు గాను హర్షం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ను ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి వ్యక్తి హెన్రీ డ్యూనాంట్ను స్మరించుకోవడానికి గాను ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవాన్ని జరుపుకుంటారని వివరించారు. జిల్లా కమిటీ చైర్పర్సన్గా జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ ద్వారా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్తో పాటు కృష్ణ ఈ సందర్భంగా వివరించారు. అందరికీ నమస్కారం. ఈ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ రెడ్ క్రాస్ డేను ఘనంగా నిర్వహిస్తున్నాము. మన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులైన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్, అట్లాగే సెక్రటరీ గారికి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న డాక్టర్స్ వాళ్ళ బృందం, అలాగే ఈడబ్ల్యూ ఆఫీస్ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్కి, హాజరైన మీ అందరికీ రెడ్ క్రాస్ డే సంబరాల విజయోత్సవ సంబరాలు, ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ జగిత్యాల జిల్లాలో రాష్ట్ర దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారితో కలిసి జగిత్యాల రెడ్ క్రాస్ వారు యునైన్ స్థాపించి సుమారు 1 సంవత్సరం నుంచి 70 గ్రామాల్లో ఇప్పటివరకు విస్తృత వైద్య సేవలు అందించి పురోగమిస్తున్న సందర్భంలో ఈ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరూ కూడా మనందరం పునరంకితమై రెడ్ క్రాస్లో భాగ్యస్వాములై ఈ సేవలను మరింత విస్తృతం చేసి ముఖ్యంగా మనకు కావాల్సిన రక్తానికి సంబంధించి అనేక సేవలు అందిస్తున్నారు. సేవలను ఇంకా విస్తృతం చేయడం మనందరం కూడా పంచుకోవాలని ఈ సందర్భంలో కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అంటే జిల్లా కేంద్రానికి అనుకున్న టీఆర్ నగర్లో వైద్య శిబిరం అంటే ఎంఎంయు ఆధ్వర్యంలో ఒకవైపు సంక్షేమ శాఖ, అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా గతంలో పనిచేసి అందరికీ ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రస్తుతం వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి నరేష్ గారు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలకు వైద్యుడిగా కృష్ణతేజ, అదేవిధంగా ఈరోజు ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు డాక్టర్ సంజయ్ గారితో పాటు ఆసుపత్రి సిబ్బంది మరియు ఈ శిబిరం అదేవిధంగా చేసే ప్రతి కార్యక్రమానికి ఆశా వర్కర్లతో పాటు ఏఎన్ఎంలు, అదేవిధంగా ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఇక్కడి పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించడంతో పాటుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించాల్సిందిగా కోరుకుంటూ జిల్లా చైర్మన్గా ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారి నేతృత్వంలో రెడ్ క్రాస్ సేవలు పేద ప్రజలకు మరింతగా అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కమిటీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఈరోజు కోరుతున్నాం. థ్యాంక్ యూ.